శ్రీరామనవమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తే మీకు తెలియకుండానే పాపం పెరుగుతుంది. కానీ ఈ ఒక్క పని చేస్తే రామయ్య కృప ఖాయం. రామయ్య కృప ఖాయం. భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగకు ప్రత్యేకత ఉంది. కానీ శ్రీరామనవమి రోజు అత్యంత పవిత్రమైనది. ఈరోజు ఎలా జరుపుకుంటే రాముడు ఆశీస్సులు పొందవచ్చో ఇప్పుడు చూస్తాం. శ్రీరామనవమి రోజున కొన్ని పనులు అసలు చేయకూడదు. మాంసం మద్యం సేవించరాదు. ఉల్లిపాయ వెల్లుల్లి వాడరాదు. జుట్టు కత్తిరించరాదు. అబద్ధాలు మాట్లాడరాదు. ఇతరులను దూషించరాదు. ఈరోజు భక్తి శ్రద్ధలతో ఇలా చేయండి. ఉదయం సూర్యోదయానికి ముందే లేవాలి. ఇంటిని శుభ్రంగా చేసుకొని తలస్నానం చేయాలి. కొత్త బట్టలు ధరించాలి. మామిడి ఆకులతో ఇంటిని అలంకరించాలి. ఇంట్లో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుని యొక్క విగ్రహాలను ప్రతిష్ఠ చేసి పూజ చేయండి. శ్రీరామ అష్టోత్తరం, రామ రక్షా స్తోత్రం, రామాయణం పారాయణం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. రాముడికి ఎంతో ఇష్టమైన వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించండి. రాముడు మధ్యాహ్నం జన్మించినందున ఆ సమయమున పూజ చేయడం వల్ల చాలా శుభం కలుగుతుంది. ఈ మంత్రాన్ని జపించండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈరోజు ఉపవాసం చేస్తే పాపాలు తొలగి శ్రేయస్సు వస్తుంది. దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి సీతారామ కళ్యాణం ధరిస్తే మహాపుణ్యం లభిస్తుంది. రామనామం జపించిన ప్రతి ఒక్కరి రాముడు ఎప్పుడూ తోడు ఉంటాడు. మీ జీవితాన్ని మార్చగల శక్తి రామనామంలో ఉంది. మీరు కూడా రామయ్య భక్తులైతే ఈ వీడియోకి లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్స్ చేయండి. ఇలాంటి భక్తి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.